ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ ఏకాదశి రోజున భగవద్గీత, విష్ణు సహస్రనామం లాంటి పారాయణాలని పఠిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ ఏకాదశి తర్వాత నుంచి చాతుర్మాస వ్రతం అనేది మొదలవుతుంది. ఈ చాతుర్మాసం అంటే మొత్తం 4 నెలలు జరుగుతుంది. కొంతమంది ఈ చాతుర్మాస వ్రతాన్ని అయితే పాటిస్తారు. చాతుర్మాసం అనగా శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ఈ 4 నెలలనే చాతుర్మాసం అంటారు. ఈ వ్రతం ఆచరించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. శ్రావణంలో ఆకుకూరలు మానేయాలి, భాద్రపదంలో పెరుగు తీసుకోకూడదు, ఆశ్వయుజంలో పాలు లేదా పాలకు సంబంధించిన పదార్థాలని తగ్గించాలి, కార్తీకంలో పుష్పధాన్యాలు లేదా కొన్ని ప్రత్యేక ఆహారాలను వదిలేయాలి. ఇదే చాతుర్మాసం వ్రతం అంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్తున్నాను. ఈ ఏకాదశి సందర్భంగా మా రైల్వే కోడూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ విష్ణు సహస్రనామము మరియు ఈ మహావిష్ణువుకి ప్రీతికరమైన గోవింద నామాలు మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని అయితే మేము పఠించాము. ఏకాదశి గురించి మరియు చాతుర్మాస వ్రతం గురించి నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.